తండ్రి తన కుమారుడైన మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మన వాక్కులు మన ఛానల్లో వస్తున్న దివ్య వాక్కులు మీరు వింటున్నారా? వింటున్నందుకు కూడా మిమ్మల్ని అందరం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మీకు అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నిరంతరాయంగా మనకు ప్రతిరోజు వాక్యం వస్తూనే ఉంటుంది. మరి మీరు వెతుక్కునే పని లేకుండా చక్కగా మీ ఛానల్లోకి మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తూ ఉంటుంది కనుక దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యం వినాలా, దేవుని దీవెనలు పొందాలనుకుంటే చక్కగా మీరందరూ అనుసరించండి. మరి మన దేవుడు మనకి మన కుటుంబాలకు తోడైండును గాక. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మరి మనం యేసు ప్రభు వారు లోకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పి ఉన్నారు. యేసు ప్రభు వారు లోకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పి ఉన్నారు. మొదటి ఉపమానము, ఏ మనిషిని కానీ 100 గొర్రెలు ఉన్నాడలా 100 గొర్రెలు ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒంటరైన గొర్రెను వెతకను వెళ్ళడా? రైటే. ప్రభువారు చెప్తున్నారు ఉపమానాలు మనకు తెలుసుకోవాలని. 99 గొర్రెల కంటే కూడా విశ్వసించిన 99 మంది కంటే కూడా విశ్వసింపని ఒక్కని, ఒక పాపిని రక్షించట ఆయనకి సంతోషంగా భావించి అందులో వెతికే తండ్రిగా చూపిస్తున్నాడు. ఆయన మాటలను బట్టి మనకి వెతికే తండ్రిగా చూపిస్తున్నాడు. రెండవదిగా వెండి నాణ్యం పోగొట్టుకున్న ఒక స్త్రీ గురించి చూపిస్తున్నాడు. వెండి నాణ్యం పోగొట్టుకుంటే దీపము వెలిగించి అదంతా ఇల్లంతా ఊడ్చి చక్కగా గాలించి ఆ నాణ్యమును తీసుకోదా, వెతికి పట్టుకోదా అని ఆ ఉపమానం చెప్పి ఉన్నారు. ముందుగా వెతికే దేవుడిగా చూపిస్తున్నాం గొర్రెని. రెండవదిగా నాణ్యమును గాలించే స్త్రీగా ఒక తల్లి హృదయంను చూస్తున్నాము. మొదటిగా కుమారుడి విషయం చూస్తున్నాం. మరి మూడవదిగా తండ్రి విషయానికి వస్తున్నాం. మొదటిగా వెతికే కుమారుడి కోసం ఆయన పడే ఆరాటాన్ని చూస్తున్నాము. అలాగే రెండవదిగా మరి గాలించే స్త్రీగా తల్లి మనసును చూస్తున్నాం. బాగా చదవండి ప్రియులారా. మీరు 15వ అధ్యాయము మొదటి నుంచి కూడా చివరి వరకు చదివితే మీకు అన్ని చక్కగా అర్థమవుతూ ఉంటాయి. అలాగే మూడవదిగా తప్పిపోయిన తన కుమారుని మరి వెతికే తండ్రిగా, నిరీక్షిస్తున్న తండ్రిగా, పరిగెత్తి ఆ బిడ్డను ఎత్తుకునే తండ్రిగా, ఎదురు చూస్తున్న తండ్రిగా చూస్తున్నాం మనం. మొదటగా కుమారుని కొరకు తండ్రి పడే ఆవేదన చూస్తున్నాం. కుమారుడిని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. అలాగే కుమారుడు తప్పిపోయాడు కనుక తన కుమారుడిని చూపిస్తున్నాం. అలాగే రెండవదిగా నాణ్యమును గాలించి వెతికే స్త్రీగా తల్లి మనసును చూస్తున్నాం. మూడవదిగా తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా ఎదురు చూస్తూ ఆశతో పరిగెత్తి ఆ బిడ్డను హక్కుని చేర్చుకున్నాడో చూస్తున్నాం ప్రియులారా. మరి 2 కుమారులు ఆయనకి మరి 11వ వచనం నుంచి చూస్తున్నప్పుడు ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారని ఉపమానం చెప్తున్నారు ప్రభువారు. 2 కుమారులు ఉంటే 2 చక్కగా లేరు. చిన్నబాబు చెడు వ్యసనాలకి అలవాట్లు పడిపోయి తమ తండ్రి దగ్గర ఆస్తినంతా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం మనం. చూసారా పిల్లల, తండ్రి దగ్గర ఉంటే ఎంతసేపుగా ఉంటాడు, కానీ తండ్రి దగ్గర ఉన్నంతసేపు అతనికి ఏదో బాధ. చాలామంది పిల్లలకు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. 9 నెలలు మోసి కని మరి ఆ బిడ్డకి అన్ని నేర్పించి, నడక నేర్పించి, భోజనం పెట్టి, చదువుకు పంపించి పెద్దవారైనప్పటికీ వారి 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 ఆలన పాలన చూసుకొని వారు మంచి ఉద్యోగాలు స్థిరపడితే చూసి సంతోషపడాలనే బిడ్డలు తల్లులకి తండ్రులకి అవకాశం లేకుండా కొంతమంది బిడ్డలు చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా బిడ్డలను అలాగే విసిగిస్తున్నారు. ఆ విధంగా కూడా బిడ్డలు తల్లిదండ్రులు ఇచ్చి దూరం అయిపోతున్నారు. ప్రియులారా, బిడ్డలదే తప్పని చెప్పట్లేదు, తల్లిదండ్రుల గురించి కూడా చెప్తున్నాను. తల్లిదండ్రులు కూడా బిడ్డల మనసులు అర్థం చేసుకోవాలా. అలాగే ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం మనం, ఒక మనిషికి 2 బిడ్డలు ఉంటే ఆ చిన్నవాడు దారి తప్పి వెళ్ళిపోయినట్టుగా తన ఆస్తినంతా, నా ఆస్తి మొత్తం నాకు ఇవ్వు నాన్న, నా భాగం నాకు పంచివు, నేను వెళ్ళిపోతానని చెప్పిన. ఎక్కడుంది ఈయన భాగం? ఎక్కడ సంపాదించాడు ఈయన? ఇతను పుట్టినప్పటి నుంచి పనిచేసి కష్టపడి డబ్బు సంపాదించాడా, లేకపోతే ఎక్కడ కూడబెట్టాడు? తండ్రి ఆస్తిలో సగం తీసుకొని పోవాలని ఆశపడ్డాడు. కానీ తండ్రి ఆ బిడ్డను బాధపరిచేది ఇష్టం లేక ఆస్తిని సగం పంచి బిడ్డకిచ్చినప్పుడు అతను తీసుకొని వెళ్ళిపోయి అతను దుర్వ్యాపారం చేత అన్ని చెడు స్నేహాలతో స్నేహితులకి అంతా పెట్టేసి ఆయన చేయరాని పనులని చేసి ఆ డబ్బునంతా పోగొట్టుకున్నాడు. అయిపోయింది. అతను వెళ్ళిన దేశం దూరదేశం వెళ్ళాడు, దగ్గర కూడా కాదు. దూరదేశం వెళ్తే ఒకవేళ దగ్గర ఉంటే తండ్రి వచ్చి పట్టుకుంటాడని భయపడ్డాడేమో, కానీ అతను దూరదేశం వెళ్ళిపోయాడు, దొరకనంత దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చి తండ్రి ఎక్కడ ఏడుస్తూ ఉన్నాడు బిడ్డ కోసం. తండ్రి ఏడుస్తుంటే బిడ్డకు క్షేమమా? తల్లిదండ్రులు ఏడుస్తుంటే బిడ్డలకు క్షేమమా? కాదు కదా.
అతను వెళ్ళిన చోట కరువు వచ్చేసింది. అక్కడ ఎవరు స్నేహితులు అతన్ని రంపించుకోలేదు. అతను పోయాడు. ఎక్కడ ఆకలి అయిపోతుంది, కడుపులో బాగా మంట వచ్చేస్తుంది, ఎక్కడ ఏం దొరికినా తిందామన్న ఆశతో ఉన్నాడు. ఒక చోటుకి వెళ్ళాడు. ఎవడో ఒకడు తెలియని ఒక అతని దగ్గరికి వెళ్ళి ఎవడో తండ్రి ఇంటిని విడిచేసి నువ్వు ఎవడో దగ్గరికి పోయి పని అడుక్కుంటున్నాడు. చూసారా ప్రియులారా? నా వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఈ బైబిల్ ఉపమానంగా ప్రభువారు చెప్పిన మాటలు నేను చెప్తున్న మాటలు కాదు. మీరు చక్కగా చదవండి. కావాలంటే ఎవడో దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొంచెం పని ఇప్పిస్తారా, నేను చాలా ఆకలి కొన్నాను అన్నప్పుడు ఒక ఆయన రాయ్య నీకు పని ఇస్తానని చెప్పి ఇంటి వెనక వైపుకి తీసుకెళ్ళి ఆ పందులుండే చోట పెట్టి ఆ పందులకు పొట్టు తినిపించే పని నీకని. ఆ పందులంటే ఏంటి ఎవరు తన తండ్రి ఇంటి ఉన్నప్పుడు ఆ పందులని ఎలా ఉంటాయి కూడా ఆ బిడ్డకు తెలియదు ప్రియులారా. కానీ అక్కడ పోయిన తర్వాత ఆ పందులు తిని పొట్టు చూస్తుంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది చూస్తుంటే తినాలనిపిస్తుంది అతనికి. ఆ పందులు తినే ఆ పొట్టును పందులకు పెట్టుకొని ఈయన తినేస్తూ ఉన్నాడు. మరి చూసారా ఎంత దుర్మార్గమో, ఎంత దీనస్థితికి వచ్చేసాడు. చూసారా ప్రియులారా? తన తండ్రి ఇంట అప్పుడు గుర్తొచ్చింది, నా తండ్రి ఇంట అనేకల మందికి భోజనం సమృద్ధిగా ఉంది, నాకైతే ఇక్కడ సమృద్ధిగా భోజనం లేకపోగా తినేదానికి పందులకు తినే పొట్టును తినవలసి వస్తుంది అని అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు వచ్చాడు తండ్రి గుర్తు. ఇప్పటివరకే రాలేదు. కానీ తండ్రి మాత్రం మర్చిపోలేదు. ఎవ్రీడే బిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన పైన కూర్చొని నా బిడ్డ ఎప్పుడు వస్తాడా, ఏ దారిని వస్తాడని 4 దారులు చూసుకుంటూ ఆయన వెయిట్ చేస్తూ నిరీక్షిస్తూ తండ్రి అక్కడే కూర్చొని ఉన్నాడు. ప్రియులారా, మీరందరూ కూడా ఆలోచించాలి. తండ్రి ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టరు. మనం దూరం అయిపోయినా కూడా మన కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి సహవాసం ఉన్న బిడ్డలు చక్కగా తండ్రి ప్రేమను పొందుతారు. కానీ చెడు సహవాసాలు చేసే బిడ్డలందరూ కూడా తల్లిదండ్రిని విడిచేసి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని చివరికి ఇలాంటి పరిస్థితికి వచ్చి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాల్సి వచ్చినప్పుడు ఆ యజమాని వచ్చి చూసి నువ్వు ఇక్కడ తింటున్నావా, పందులకు పెట్టకుండా గెట్ అవుట్, నా దగ్గర పని లేదని పంపివేసినట్లుగా చూస్తున్నావు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంట ఎంతోమంది పని వాళ్ళకి సమృద్ధిగా అన్నం ఉంది. పనివాడు తన భార్య, పిల్లలు, పశువులు, మేకలు, గొర్రెలు, గొడ్లు అన్నీ కూడా ఒంటెలు సమృద్ధిగా భోంచేస్తున్నాయే, నాకైతే ఇక్కడ భోజనం కూడా లేదే. సరే నేను ఎక్కడ వెతకటం ఎందుకు, నాకిక ఏ దారి లేదు అయ్యా, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. ధనమే సర్వం వనుచు సుఖమే స్వర్గం వనుచు తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవా నిన్ను చేరితి, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అనుకున్నాడు. ఇప్పుడు ధనమే సర్వం అనుకున్నా, సుఖమే స్వర్గం అనుకున్నా, కానీ ఇప్పటికి తెలిసిందే నా తండ్రి విలువ. కూలివానిగానైనా నేను చేరాలనుకున్నాడు, వెళదామనుకున్నాడు. నేను ఇలా కొడుకుగా వెళితే నన్ను తండ్రి స్వీకరిస్తాడా? ఎందుకంటే కొడుకుతో ఉన్న ఆస్తిని తీసుకొచ్చుకున్నాను, నాకు రావాల్సిన భాగం తెచ్చుకున్నాను. నువ్వు ఆస్తిని అయితే తీసుకొచ్చావు కానీ రక్తబంధాన్ని తెంచుకొని రాలేదు కదా. ఆయన రక్తం నీ ఒంట్లో ఉండే రక్తం ఆయన ఇచ్చిన భిక్ష నీకు. ఆ రక్తాన్ని తెంచుకొని రాలేదు కదా నీవు. తిరిగి మొక్క ప్రయాణం పెట్టాడు. ఎలాగైనా నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను బ్రతిమలాడుకుని అక్కడ చేరాలనుకున్నాడు. నేను తండ్రి నీ కొడుకును కాదు, ఇక మీదట నీకును దేవునికి విరోధముగా నేను పాపం చేశానయ్యా, కొడుకుగా కాదు నన్ను పని వాళ్ళు కూలివారిగా ఒకరిగా చేర్చుకు, ఎందుకంటే కడుపు నిండి సమృద్ధిగా అన్నం దొరుకుతుందయ్యా, చాలు నాకు అది జీవితానికి అనుకున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే తండ్రి ఎక్కడి నుంచో పైనుంచి చూశాడు. తండ్రి కొడుకు వస్తున్నాడు, చూశాడు, వెయిట్ చేశాడు, రోజు చూస్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు. కానీ ఆ రోజు ఆ బిడ్డ వస్తున్నట్లు కనపడదు. ఎంత సంతోషం వేసింది తండ్రికి. పరిగెత్తుకుంటా తండ్రి ముందుగానే పరిగెత్తుకుంటా వచ్చాడు. కొడుకు వస్తాడు కదా ఇంటికి. అంతదాకా తండ్రి ఆగలేకపోయాడు. ప్రియులారా, మనం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి, ఆయన అడగాలి, ఆయనతో మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ముందుగానే మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇలాగే తండ్రి కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకొని ముద్దులు పెట్టుకొని గడ్డమంతా పెరిగి ఉంది, అసహ్యంగా ఉన్నాయి, బట్టలన్నీ చిరిగిపోయినాయి, చెడు వాసన వస్తుంది. అయినా కూడా ఆ ఉంగరాన్ని తీసి ఆ బిడ్డ చేతికి పెట్టి, ఉంగరం అంటే రాజవంశానికి గుర్తయినది, అంటే నీవు నా పనివారుడు కాదయ్యా, నా కుమారుడి, నా గుండెల మీద పెట్టుకుంటా, నేను నా కాళ్ళ దగ్గర కాదు నీ జీవితం అని తీసుకొని వెళ్ళిపోయి మంచి వస్త్రములు తొడిగించి విందు చేయించి, తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయిన నా కుమారుడు మరలా బ్రతికాడని సంతోషంతో అందరికి పిలిచి ఆహ్వానించి అందరికి భోజనాలు ఏర్పరిచి క్రొవ్విన దూడను వధించి వంటలు చేస్తూ ఉండగా, విందు జరుగుతూ ఉండగా పెద్ద కుమారుడు పొలం నుంచి వస్తూనే ఉన్నాడు. అయ్యా మా ఇంటి దగ్గర ఏంది ఇంత గోళం ఉంది, ఇంత సందడి ఉంది, ఏంది అని అడిగినప్పుడు వారు చెప్పినారు, నీకు తెలీదా మీ తమ్ముడు వచ్చాడు కదా తిరిగి. అవునా, నా తమ్ముడు వచ్చాడా?
వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళలేదు, బయట నిలబడ్డాడు. తండ్రి అడిగాడు, ఏందయ్యా లోపలికి రాని. లేదు లేదు నేను రాను. ఈ నీ కుమారుడు నీ ఆస్తినంతా తీసుకెళ్ళి వేశ్యలతో తగలేసి వస్తే అతన్ని చేర్చుకున్నావే. చూడండి పిల్లలు, వేశ్యలతని ఎంత ఖండితంగా చెప్తున్నాడు. వేశ్యలతో వెళ్ళి ఆ డబ్బునంతా పాడు చేసుకొని నాశనం చేసుకొని వస్తే అతన్ని చేర్చుకున్నావే. నాకు నా స్నేహితులకి ఎప్పుడైనా ఒక మేకపిల్లనైనా ఇచ్చావా? తప్పిపోయి కుమారుడు తప్పు చేస్తే ఇంట్లో ఉన్న కుమారుడు ఇంట్లో ఉండి తప్పు చేస్తున్నాడు, తండ్రిని బాధ పెడుతున్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, అయ్యా ఏంటా మాటలు, నవన్నీ నీవే కదా, నీవు నాతోనే కదా ఉన్నావు. లేదు లేదు, నీ కుమారుడు, నీ చిన్న కుమారుడు అంటే ఇష్టం నీకు, అతనికి వ్యసనం వచ్చేసింది. ఎప్పుడైనా నాకు ఒక మేక పిల్ల ఇచ్చి నన్ను తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్తో మరి నువ్వు జల్సా చేసుకోమని ఎప్పుడైనా చెప్పావా? నాకు ఎప్పుడైనా ఏమైనా ఇచ్చావా? అంటే ఎంత వ్యసనం ఉందో ఆ బిడ్డకి. చూసారా పిల్లలు, చిన్నవాడు తప్పిపోయి డబ్బంతా ఇది చేసి తర్వాత తండ్రి విలువ తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న కుమారుడు ఇప్పుడు బయటికి పోయేదానికి తండ్రితో ఉన్నంతకాలం ఉండి మేకవన్నీ పులివలే ఒకేసారి తండ్రి పైన పడిపోయాడు. నాకే మేలు చేసావు నువ్వు, నీ కుమారుడు, నీ కుమారుడు అంటాడు. తండ్రిని తండ్రి అని కూడా పిలవలేదు. నీ కుమారుడు, ఇతను నీ కుమారుడు అంటున్నాడు, తమ్ముడని కూడా చెప్పట్లేదు. అంటే ఎంతగా అతనికి వ్యసనం ఉందో అది అంతా కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో 29వ వచనంలో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, ఈ ఆజ్ఞను నేను ఎప్పుడు మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడైనా ఒక మేకపిల్ల నీలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడ వచించవే. అందుకు అతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడు నాతో ఉన్నావు కానీ సంతోషపడ ఆనందించుటమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అతను మాత్రం పెద్ద కుమారుడు, నీ కుమారుడని తండ్రిని సంబోధన లేకుండా తండ్రి నాన్న అని కూడా పిలవలేదు, అయ్యా అని కూడా పిలవలేదు. కానీ తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, ఇదంతయు నీదే కదయ్యా, మనందరము తిని సంతోషపడదాము, అందరం ఆనందించదము. కానీ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. చనిపోయి అంటే పాత జీవితాన్ని చంపివేశాడు, క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. ప్రియులారా, మనం చూస్తూ ఉంటాము, క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు పాత బుద్ధులన్నీ పాతి పెట్టిరండి, నూతన వత్సరంలో నూతన మనసుతో జీవించండి అని చెప్తూ ఉంటున్నాం. మా నాన్నగారు ఒక పాట రాశారు, పాత బుద్ధులన్నీ పాతి పెట్టి రండి, నూతన వత్సరములో నూతన మనసు తోడ క్రొత్త సంవత్సరం కొనియాడండి క్రీస్తు ప్రభుని ఓ క్రైస్తవులారా. చూసారా, పాత బుద్ధులన్నీ పాతి పెట్టి రండి, పాత బుద్ధులన్నీ పాతి పెట్టి రండి, నూతన వత్సరములో నూతన మనసుతో. ఇప్పుడు చనిపోయి బ్రతికాడంటే మనిషి చనిపోవటం కాదు, పాత బుద్ధులన్నీ చనిపోయాయి. నూతన వత్సరంలో క్రొత్త మనిషిగా వచ్చాడు. ఇప్పుడు ఆ సేవింగ్ చేయించుకున్నాడు, ఆ బట్టలు తీసివేసాడు, ఆ మురికినంతా పోగొట్టుకున్నాడు. యెహోవా దేవుని నేను అడిగినట్లుగా దావీదు మహారాజు, ఇస్సోపుతో నా పాపములు పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నన్ను పవిత్రపరచమని 51వ కీర్తనలో జ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి విధంగానే ఈ బిడ్డకు చెప్తున్నాడు, చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. నిజంగా చనిపోయి బ్రతికినవాడు మరలా చావడం, తప్పిపోయి దొరికిన వాడికి ఎప్పుడు మరలా ఆ పందుల మీద పొట్టు కోసం తినటానికి తిరిగి వెళ్ళాడు. ప్రియులారా, ఇదిగో ఇంట్లో ఉండి తప్పిపోయి దొరికి చిన్నవాడు తప్పు చేసి కూడా తండ్రి విలువ తెలుసుకొని తిరిగి వచ్చేసాడు. తిరిగి వస్తున్నప్పుడు తండ్రి ఎదురుగా పరిగెత్తాడు. అలాగే మన తండ్రి కూడా మన కోసం పరిగెత్తాడు. మనం ఇంతవరకు తెలియక ఏదైనా పాపముల చేత అపరాధముల చేత ఆయన బాధ పెట్టి ఉంటే ప్రభుని అడుగుదాం, ప్రభు నేను తప్పిపోయానయ్యా, నన్ను మరలా దక్కించుకో, చనిపోయానయ్యా, నాకు మరలా క్రొత్త జీవితం అని ప్రార్థిద్దాం. ఇంట్లో ఉన్న కుమారుడు తండ్రి విలువ తెలుసుకోలేకపోయాడు. ఆ విధంగా మనం ఉండకుండా తప్పిపోయిన కుమారు వలె ఉండాలని చెప్పేసి ప్రభువారు 3వ ఉపమానంలో చెప్పి ఉన్నారు. ఎంతటి ఘన ప్రేమ నాకై ప్రాణమిచ్చన్, ఎంతటి ఘన ప్రేమ ఆయన నా కోసం ప్రాణమిచ్చిన తండ్రికి మనం ఏమిస్తున్నాం? కృతజ్ఞులై జీవిస్తాము. ఏదో పాపం చేసామా అమ్మగారని మీరు అని ఉండొచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం కనుక మోస ఆజ్ఞలన్నిటి కూడా మనం వీలైనంత వరకు అనుసరిద్దాము, జీవిద్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని దీవెనలు పొందండి. ప్రతిరోజు వాక్యం వినండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కూడా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.